హలో హాల్, వెల్కమ్ టు హలో బేబుల్ ఛానల్. హలో బేబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో నేను ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తున్నా. దానికోసం ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుంటున్నా. అండ్ పక్కనైతే మీరు చూసినట్లయితే నేను ఎగ్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేస్తున్నా. దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి కొంచెం మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, సో దీనికోసం దీంట్లోకి ఈ పుట్నాల పొడి వేస్తే కొంచెం బాగుంటుంది. ఎప్పుడు రొటీన్ ఎగ్ ఫ్రై కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా మన నోటికి టేస్ట్ కోసం ఇలా ట్రై చేయండి. నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తాను. దానికోసం ఒక 4 టేబుల్ స్పూన్ పుట్నాలు, కొంచెం ఒక 1 స్పూన్ ధనియాల పొడి, మన కారం సరిపడా, మీకు ఇష్టమైనంత స్పైసీ తిన స్పైసీగా, అండ్ ఉప్పు మీ సరిపడా, ఒక 10 to 12 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవడమే. ఏం వేయించడం అవసరం లేదు పుట్నాలు. ఓకేనా? చూసారు కదండి, ఆ పౌడర్ చేశాను. ఈ పౌడర్ని ఆనియన్స్ ఫ్రై అయినాక మనం ఆనియన్స్ ఫ్రై అయిన దాంట్లో వేసుకోవాలి. దానికి మనం చేసుకుందాం. ఒక 1 minute ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడైతే ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ పౌడర్ని దీంట్లో వేసుకున్నాను. మెల్ల సిమ్లో పెట్టేసి మంచిగా కలుపుకొని 5 to 10 minutes సిమ్లో మగ్గించుకోవాలి. చూడండి, మొత్తం కలిపినాక ఇలా వస్తుంది ఫైనల్ మన లుక్. ఒక 5 to 10 minutes మెల్లగా సిమ్లో ఫ్రై అవ్వాలి. అయిపోయిందండి 5-10 minutes. ఇప్పుడైతే మనం దీంట్లోకి బాయిల్డ్ ఎగ్స్ వేసుకున్నాము. బాయిల్డ్ ఎగ్స్ వేసి జస్ట్ నార్మల్గా ఇట్లా కలిపేసి ఒక 2 minutes ఉంచుకుంటే అయిపోతుంది. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఎప్పుడు రొటీన్ ఎగ్ ఫ్రై కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే మన ఇంట్లో వాళ్ళకి ఎంతో బాగా నచ్చుతుంది కదా. సో డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. హలో బేబులు, బాయ్, టేక్ కేర్.